నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 న్యూస్ 24 హెడ్లైన్స్. ఉద్యోగుల కళ్ళల్లో సంతోషం చూడాలన్నదే కోరిక. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. యువగలం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తా మంత్రి నారా లోకేష్. ఏపీలో మద్యం షాపులకు మందకోడిగా టెండర్లు. మావోయిస్టులపై కేంద్రం గురి. అమిత్ షా సమీక్షలో కీలక అంశాలపై చర్చ. పార్టీ కార్యకర్తల జోలికి వస్తే తాట తీస్తాం. వైఎస్ఆర్సీపీ నేతల హెచ్చరిక. ఊసరవెల్లి రాజకీయాల్లో బాబే ఫస్ట్. ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బిగ్ షాక్. నేషనల్ అవార్డు ప్రదానం నిలిపివేత. పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ వెలుపల పేలుడు. 2 మృతి. అమెరికాకు గౌరవం తెస్తా. రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్. సెక్రటేరియట్ FTL లో ఉంటే లేని ఇబ్బంది పేదల ఇళ్లపై ఎందుకు? ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం. పేదలను ఇబ్బంది పెడితే ఊరుకోం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. కాంగ్రెస్ మోసాలపై చర్చించండి. యువతకు హరీష్ రావు పిలుపు. తమిళనాడు భక్తి సంస్కృతి సంప్రదాయాలకు నెలవు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పశ్చిమ బెంగాల్లోని బీర్భూం జిల్లా బొగ్గు గనిలో పేలుడు. 7 మృతి. హైదరాబాద్ నగరం మీర్పేటలోని తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం. 2 మృతి. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా ఇంట్లో ఈడీ సోదాలు. అధికారిక వర్గాల వెల్లడి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అస్వస్థత వార్తలను ఖండించిన రతన్ టాటా. చెన్నై ఎయిర్ షోలో విషాదం. డీహైడ్రేషన్ తో 3 సందర్శకులు మృతి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో 1800 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ స్వాధీనం. 2 అరెస్ట్. అకాలీదళ్ నేతతో ఘర్షణ. ఆప్ నాయకుడిపై కాల్పులు.